మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు తమ్నైల్ చూశారు కదా. ఈ తీర్పు ఏ సిరాతో ఇలాంటివన్నీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నిజంగా చాలా బాధ వేస్తుంది, ఆవేదన వేస్తుంది. ఆ క్రందన ఎవరికి వినిపించాలో అర్థం కానటువంటి పరిస్థితులు. 2013వ సంవత్సరంలో ఒకానొక కేసు ఒక చరిత్రను సృష్టించింది అనే కంటే కూడా ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఆ సంచలనం కూడా ఎవరు క్రియేట్ చేశారు అంటే మీడియా క్రియేట్ చేసింది. ఆ కేసు కూడా అంతే బలమైనటువంటిది. అది ఏంటి అనంటే, మచిలీపట్నానికి చెందినటువంటి అనూహ్య అనేటటువంటి అమ్మాయి. చాలామంది మిత్రులకి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2013లో జరిగినటువంటి అక్టోబర్లో జరిగినటువంటి సంఘటన. ఆ అమ్మాయి మచిలీపట్నం నుంచి ముంబై ట్రావెల్ చేస్తుంది. ఆ అమ్మాయి ముంబైలో వర్క్ చేస్తుంది టెకీగా. ఐటీ ఎంప్లాయ్ అనూహ్య అనేటటువంటి ఒక అభాగ్యురాలు. ఆ అమ్మాయి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ట్రైన్లో ముంబై చేరుకుంది. ముంబై వెళ్ళేటటువంటి ట్రైన్ ఎక్కిన తర్వాత ఎప్పుడు కూడా తండ్రి వచ్చి డ్రాప్ చేసేవాడు. మరి ఆ టైంలో ఎందుకు అనంటే, ఆ అమ్మాయి దురదృష్టమో లేకపోతే కర్మ వెంటాడిందో తెలియదు. పెద్దవాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఎప్పుడైనా సరే ఒక్కసారి నేను చెప్తున్నాను, మీ అందరికీ కూడా పెద్దలందరికీ చెప్తున్నాను, ఆడపిల్లల్ని ఒంటరిగా దయచేసి పంపించకండి. అది ఎంత దగ్గర జర్నీ అయినా, దూరమైనటువంటి జర్నీ అయినా, తల్లిదండ్రులో అన్నో తమ్ముడో ఎవరో ఒకళ్ళు తోడు ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే నేను ఇక్కడ ఏది కూడా పిరికితనాన్ని నూరిపోయడం లేదు, కానీ వాస్తవాలు వివరిస్తున్నాను అంతవరకే. ఎందుకంటే డైలాగులు చెప్పినంత ఈజీ కాదు ఆడపిల్లకి రక్షణ ఇవ్వడం అనేది. నాకు ఈ తీర్పును చూసిన తర్వాత నిజంగా మనసు కలిచివేసింది. అనూహ్య అనేటటువంటి విషయానికి వద్దాం ఫ్రెండ్స్. అనూహ్య అనేటటువంటి ఆ అమ్మాయి 23 సంవత్సరాల ఆడపిల్ల. అంటే నిజంగా చెప్పాలంటే ఎంత పసిపిల్ల చెప్పండి. ఆ పిల్ల భవిష్యత్తులో ఎన్నో కలలు కంది. ఆ చిన్న వయసులోనే ఆ అమ్మాయి ఒక ఐటీ ఎంప్లాయీగా, టెకీగా తను ఉద్యోగాన్ని సంపాదించింది ముంబైలో. ఆ ముంబై ట్రైన్ ఎక్కింది. తండ్రి మధ్యలో ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ముంబై చేరుకునేటటువంటి సమయానికి తండ్రి ఫోన్ చేస్తుంటే అమ్మాయి ఫోన్ రెస్పాండ్ అవ్వడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైంది అని ఆ తండ్రి చాలాసార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆ ఆన్సర్ రాకపోవడంతో అక్కడ ఎవరైతే హాస్టల్లో ఉన్నారో ఆ అమ్మాయి నివసించేటటువంటి ఫ్రెండ్స్కి కూడా కాల్స్ చేయటం జరిగింది. అక్కడికి ఆ అమ్మాయి తను ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశానికి కానీ లేకపోతే తను ఉండేటటువంటి చోటుకు కానీ చేరుకోలేదు అనేటటువంటి వార్త విన్న తర్వాత తండ్రి హుటాహుటిన ఇమ్మీడియట్గా పోలీసులకి ఫిర్యాదు చేయటం జరిగింది. పోలీసులకి ఫిర్యాదు చేసిన తర్వాత అప్పట్లో ఈ వార్త చాలా సంచలనమైంది. ఆ అమ్మాయి రైల్వే స్టేషన్లో మాత్రమే కనపడింది. అసలు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అనేటటువంటి విషయం కూడా చాలా రోజుల వరకు కూడా పోలీసులు ఫైండ్ అవుట్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. వార్తలు పుంఖానుపుంఖాలుగా మన మీడియా మొత్తం ఎంత సంచలనాలు రాసినాయి అంటే, ఎంత ఏ రోజుకు ఆ రోజు ఎంత అప్డేట్ చేసినాయి అంటే నిజంగా చాలా గొప్ప పని చేశాయి ఆ రోజు. అప్డేట్ చేసిన తరువాత దాదాపు పోలీసులు శోధించిన తర్వాత చాలా టైం తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్లో. దాదాపు 2500 వీడియోలు పరిశీలించిన తరువాత ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేశారు. 2500 మెంబర్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత, ఆ దృశ్యాలు చూసిన తర్వాత చివరికి ఆ అమ్మాయి ఒక వ్యక్తితోటి ఆ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన తర్వాత రావడం అనేటటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లో కనపడింది. అతనితోటి ఆ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రావడం కనిపించింది. ఆ తర్వాత సీసీ ఫుటేజ్ లేదు, ఏం జరిగిందో తెలియలేదు. 1కి 4 సార్లు దాన్ని పోలీసులు పరిశీలించుకున్నారు. అతనితోటే ఆ అమ్మాయి వెళ్ళింది అనేటటువంటి దానికి ఎలా నిర్ధారణకు వచ్చారంటే, అతని చేతిలో ఆ అమ్మాయి బిలాంగింగ్స్ ఉన్నాయి, సూట్ కేసులు వగైరాలు బ్యాగులు అతని చేతిలో ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా పోలీసులు ఏం చేశారంటే, అతని కోసము ఇమ్మీడియట్గా ఆ కేసుని ఫైల్ చేసి విచారణ జరిపి అతన్ని పట్టుకొని ఐడెంటిఫై చేసి తీసుకొని వచ్చి విచారణ చేస్తే తేలింది ఏంటి అంటే, ఒక భయంకరమైనటువంటి నిజము. దాదాపు నాకు తెలిసి ఒక 2 to 3 months పట్టింది ఆ అమ్మాయి ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడానికి. నిజంగా ఆ తల్లిదండ్రుల వేదన అండి, నిజంగా ఇవాళకి తలుచుకుంటే కూడా అసలు నేను నిజం చెప్తున్నాను. మొన్న నేను మనము కోల్కతా కేసు గురించి నేను డిస్కస్ చేశాను. అలాంటిదే
అంతకంటే భారమైనటువంటి విషయం అన్నమాట ఇది. అందుకే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మీడియా మొత్తం సంచలనాలు మాత్రమే ప్రసారం చేస్తుంది తప్ప వాళ్ళకి పడేటటువంటి శిక్షని ఏ కొద్దిగానో కొంచెము ఆ స్లైడ్ ఒక 5 సెకండ్సో లేకపోతే ఒక 10 సెకండ్సో నామమాత్రంగానో ఆ నేరస్తులకు పడేటటువంటి శిక్షనో లేదా కోర్టులు ఇచ్చేటటువంటి తీర్పునో లైట్గా తీసుకుని వదిలేస్తుంది. కానీ దాని మీదే ఫర్దర్గా ఉన్నటువంటి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎందుకంటే నేరం జరిగినటువంటి నేరస్తుల యొక్క జీవితాలు కానివ్వండి, అలాగే విక్టిమ్స్ యొక్క లైఫ్లు కానివ్వండి, ఆ తీర్పులతోటి ఆ శిక్షలకి ముడిపడి ఉందని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం. దాని మీద ఏ మీడియా కూడా ఎవరో కూడా దృష్టి పెట్టకపోవడం ఇక్కడ శోచనీయం అన్నమాట. అయితే విషయానికి వస్తాం. ఈ అమ్మాయి అతన్ని పట్టుకొని వచ్చిన తర్వాత అతన్ని చక్కగా మన పోలీసులు తీసుకొని వచ్చి వాళ్ళదైనటువంటి స్టైల్లో విచారణ చేసిన తర్వాత ఒక ఒళ్ళు గగురు పొడిచేటటువంటి వాస్తవం అండి. ఆ అమ్మాయి కొన్ని కిలోమీటర్ల దూరంలో తీసుకొని వెళ్ళబడి కాల్చి బూడిద చేయబడింది. నిజంగా ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేసేంత వరకు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ స్లైడ్స్ ఆ వీడియోస్ మేము ఇక్కడ వేయకూడదు కాబట్టి నేను వేయలేదు. కానీ ఆ తండ్రి తల్లి ఎంత కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన పడ్డారో, ఆ తండ్రి ఆ అమ్మాయి కోసం ఎంత ఆతృతగా ఎదురు చూశాడో. నా బిడ్డ ఎప్పుడైనా దొరుకుతుందేమో, సజీవంగా ఉంటుందేమో, ఎక్కడో ఉంటుంది, ఎక్కడో మిస్ అయింది అనుకునేటటువంటి ఆ తండ్రికి భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూపించారు పోలీసులు. ఆ బిడ్డ బూడిదైపోయి కనిపించింది. చివరికి ఆ తండ్రి ఆ బిడ్డను ఎలా గుర్తుపెట్టాడంటే ఆ పాపకు ఉన్నటువంటి వేలికి ఉన్నటువంటి రింగు వగైరాలు, ఆ పిల్ల ధరించేటటువంటి చైన్ అలాంటివేవో చూసి ఎస్ ఇది నా బిడ్డే, ఇది తనకి సంబంధించిన బిలాంగింగ్సే అని చెప్పేసి గుర్తు నిజంగా గుండెలు బద్దలయ్యేటట్టు ఏడ్చినటువంటి సంఘటన ఇప్పటికీ నాకు తలుచుకుంటే గుండె కలిచివేస్తుందండి. అక్కడి నుంచి సాగినటువంటి ఈ యొక్క చరిత్ర ఇమ్మీడియట్గా మనకు తెలిసిన విషయమే. మన రాష్ట్రాలు ఏం చేస్తాయంటే ఇలాంటి సంఘటనలు హత్యలు జరిగినప్పుడు ఎప్పటికక్కడ కూడా ఆ ప్రదేశము ఆ సంఘటన జరిగినటువంటి చోట ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి అనంటే ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అరేంజ్ చేస్తాయి. అక్కడ ఉన్నటువంటి హైకోర్టుని ఇన్వాల్వ్ చేస్తాయి. అక్కడి నుంచి త్వరితగతంగా చాలా ఫాస్ట్గా ఆ కోర్టుని తీసుకెళ్ళి అర్జెంటుగా శిక్ష చేయాలి అనేటటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని అరేంజ్ చేశారు. ఇక్కడే అసలు విషయం నేను మాట్లాడాలంటే ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అనంటే నేను చాలా దారుణమైనటువంటి సంఘటన అండి. నిజంగా ప్రతి ఒక్కళ్ళు దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో లూప్ హోల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏ విధంగా హత్య చేయబడింది అని చెప్పేసేటువంటిది సాక్ష్యాధారాలు మొత్తం పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సబ్మిట్ చేయటం జరిగింది. పోలీసులు సబ్మిట్ చేసినటువంటి ఆ యొక్క దీంట్లో ఏముంది అనంటే ఎస్ ఈ అమ్మాయిని అతగాడు అక్కడి నుంచి తీసుకొని అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి నా ఆటో ఉంది రమ్మని చెప్పి ఆ అమ్మాయిని నమ్మించి తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత బైక్ మీద ఎక్కించుకున్నాడు. ఇక్కడ ఆడపిల్లలు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆ అమ్మాయి ఎందుకు నమ్మిందో, ఆ అమ్మాయి ప్రారంధమో మరి లేకపోతే నిజంగా చాలా బాధేస్తుందండి. ఎట్లా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ పిచ్చి తల్లి, బంగారు తల్లి. ఆ టైంలో అతడు బైక్ మీద ఎక్కించుకొని ఉన్నాడు. నా ఆటో కొంచెం దూరంలో ఉందండి, అక్కడి నుంచి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను రండి అనగానే అమాయకంగా నమ్మిందనాలా లేకపోతే మృత్యువు ఆమెను కబళించడానికి ఆ టైంలో ఆ పని చేసిందనాలా? ఎప్పుడు కూడా అవేర్నెస్తో ఉండాల్సినటువంటి అవసరం. అతని బైక్ ఎక్కి కూర్చున్నంత వరకు కూడా అక్కడ CCTV ఫుటేజ్ ఉంది. అతను ఆ బైక్ మీద అమ్మాయిని తీసుకొని వెళ్ళిన తరువాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెల్లడైనటువంటి విషయాలు, ఈ పోలీసులు సబ్మిట్ చేసినటువంటి ఆ సాక్ష్యాధారాలకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాంట్లో విస్తుపోయేటటువంటి వాస్తవాలు ఉన్నాయి. ఏంటంటే ఆ అమ్మాయి అతి భయంకరంగా సెక్షువల్ అసాల్టేషన్కి గురి అయ్యింది. అంటే లైంగికంగా వేధించబడింది, అంటే అత్యాచారము చేయబడింది. పైగా చేసిన తర్వాత సాక్ష్యాధారాలు ఉండకూడదని ఆ అమ్మాయిని అతి భయంకరంగా పెట్రోల్ పోసి తగలపెట్టేసినటువంటి సంఘటన. దాన్ని పక్కన పెడితే ఎంత భయంకరమైనటువంటి విషయం ఒక్కసారి చూడండి. ఆ పిల్ల బాధ, ఇది నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను. ఒక సంఘటన గుర్తొచ్చింది నాకు. ఆ సంఘటన సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంటు చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు కళ్ళలో నీళ్ళు ఆగలేదండి నాకైతే మాత్రం.
ఆ బిడ్డని తగలబెట్టడం అనేటటువంటిది ఉంది చూసారా. తగలబెట్టారు, బూడిద చేశారు. బూడిద చేసిన తరువాత ఇంకా సాక్ష్యాలు ఏం సబ్మిట్ చేశారో నేను చెప్తాను. ఇక్కడ ఒక 13 పాయింట్స్ సబ్మిట్ చేశారు. ఆ 13 పాయింట్స్ ఐఎమ్ సో సారీ సబ్మిట్ చేసిన తర్వాత ట్రయల్ కోర్టు, ఆ ముంబై హైకోర్టు ఏం చేసింది అనంటే, వీడు నిజంగానే ఈ క్రైమ్ చేశాడు, నేరం చేశాడు, వీడు అన్ని విధాలుగా కూడా మరణ శిక్షకు అర్హుడు అని చెప్పి అతనికి ఉరి శిక్ష విధించటమైంది. ఓకే అండి, ఉరి శిక్ష అతని వయస్సు ఎంత? 29 సంవత్సరాలు. 29 సంవత్సరాల నవ యువకుడికి ఇతను నేరము చేశాడు అనేటటువంటి విషయంలో ఖరాఖండిగా నిరూపించడమైనది కోర్టు నమ్ముతుంది. కాబట్టి ఇతనికి ఉరి శిక్ష వేశాము అని చెప్పగానే ఆయన గారు ఇమ్మీడియట్గా కోర్టు ఉరిశిక్ష వేసిన తర్వాత కింద ఒక లైన్ రాసింది, పై కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. చూడండి, పై కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. ఇమ్మీడియట్గా ఇతను ఈ 29 ఏళ్ల వాడి పేరేంటి, చంద్రభాన్ వాడి పేరు. వాడు ఏం చేశాడు అంటే ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు 2016లో. 16 నుంచి కేసు నడుస్తూ 2025 2 days కింద జడ్జిమెంట్ ఇవ్వడం అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కంగ్రాచ్యులేషన్స్, అతనికి ఉరిశిక్ష రద్దు చేయబడింది. కోర్టు ఏం తెలిపింది అంటే, ఇక్కడ సుప్రీంకోర్టులో సాక్ష్యాలు సమర్పించినటువంటి సాక్ష్యాలను మీ ముందు ఉంచుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. లాస్ట్ సీన్ టుగెదర్ పోలీసులు సబ్మిట్ చేసినటువంటి సాక్ష్యాలు ఎక్కడ చూశారు అంటే, సీసీటీవీ షోడ్ దట్ ద విక్టిమ్ వాజ్ విత్ ద అక్యూజ్డ్. నేను ఎందుకు ఇప్పుడు చదువుతున్నానో మీరు అర్థం చేసుకోండి. అతను ఉరిశిక్ష నుంచి తప్పించబడ్డాడు, ఉరిశిక్ష రద్దు చేసింది సుప్రీంకోర్టు. కానీ ఆ రద్దు చెయ్యడానికి ముందు అతను హంతకుడు అనడానికి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసినటువంటి విట్నెస్, పోలీస్ పీపుల్ సబ్మిట్ చేసినటువంటి విట్నెస్ గురించి మాట్లాడుతున్నాను. అక్యూజ్డ్ విత్ బిలాంగింగ్స్, అక్యూజ్డ్ వాజ్ సీన్ విత్ ద విక్టిమ్స్ బిలాంగింగ్స్. నేను ఇందాక చెప్పాను, ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో, బాధితురాలు ఎవరైతే ఉందో, ఆ బాధితురాలు యొక్క బిలాంగింగ్ సూట్ కేసులో అవి పట్టుకొని ఆమెతోటే కనిపించాడు. లీవింగ్ విత్ బిలాంగింగ్స్, విట్నెస్ సా ద అక్యూజ్డ్ లీవింగ్ విత్ ద విక్టిమ్స్ ట్రాలీ బ్యాగ్ని వదిలేయడం అనేది లాస్ట్ సీన్లో చూశారు. గిల్ట్ ఇంట్రడ్యూస్ రిచువల్స్, ఎవడైతే నేరస్తుడు ఉన్నాడో, నేరగాడు ఎవడైతే ఉన్నాడో, అక్యూజ్డ్ హ్యాస్ పర్ఫార్మ్డ్ రిచువల్స్ టు ద wash of sin and an entry in a register showing the payment for the puja. Where it is? This is 4th point. Guilt introduced rituals. Accused has performed rituals to wash off sin and an entry in a register showing the payment of the puja. ఇక్కడ వాష్ ఆఫ్ సిన్, అండర్లైన్ దిస్ పాయింట్, వాష్ ఆఫ్ సిన్. ఎందుకు అనుకుంటున్నానో మళ్ళీ చూడండి. రికవర్డ్ ఐటమ్స్, విక్టిమ్స్ బిలాంగింగ్స్ వర్ రికవర్డ్ ఫ్రమ్ హిమ్. ఆ విక్టిమ్కి సంబంధించినటువంటి, బాధితురాలకు సంబంధించినటువంటి ఆ బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆమెకు సంబంధించినటువంటి వస్తువులన్నీ అతని దగ్గర నుంచి వీళ్ళు రికవర్ చేసుకోవడం జరిగింది పోలీసులు. అండ్ extrajudicial confession, accused confessed to a friend that he raped and murdered her, poured petrol and set her body on fire. 6th, దయచేసి దీన్ని కూడా అండర్లైన్ చేసుకోండి. 6th పాయింట్, నెంబర్ 6, వాడు కన్ఫెషన్ చేసుకున్నాడు. అంటే ప్రాయశ్చిత్తము ఫ్రెండ్ దగ్గర, అంటే చేసిన పాపం చెబితే పోతుంది అనేటటువంటి ఒక సామెత ఉంది చూసారా, అలాగా ఇలా నేను ఎందుకన్నాను కన్ఫెషన్, అండర్లైన్ దిస్ పాయింట్. ఓకే, ఆ ఫ్రెండ్ దగ్గర చెప్పాడు, ఎస్ నేను ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళాను, ఆ అమ్మాయిని మీద అత్యాచారం చేశాను, ఆ సాక్ష్యాలు దొరకకుండా అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టాను అని ఒక ఫ్రెండ్ దగ్గర చెప్పి పాప ప్రక్షాళన చేసుకున్నాడు. 2 చోట్ల జరిగింది. కన్ఫెషన్ విత్ ద ఫ్రెండ్ and performed to wash the sin rituals. Okay, medical examination, accused mental and physical state assessed. Perfect ga unnadu vadu. Okay, and next 7th, again next victims travel.
విక్టిమ్ ద ఉమెన్ ట్రావెల్డ్ ఫ్రమ్ విజయవాడ టు ముంబై. ఆ అమ్మాయి విజయవాడ నుంచి ముంబై ట్రావెల్ చేసింది. ఇది ఇంతకు ముందు జరిగినటువంటిది. అన్రీచబుల్, విక్టిమ్ డిడ్ నాట్ రీచ్ హర్ డెస్టినేషన్, కాల్స్ రిమైండ్ అన్ఆన్సర్డ్, బాడీ వాజ్ ఫౌండ్, బర్న్ట్ బాడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద డిసీజ్డ్, హోమిసైడ్ అండ్ రేప్, పోస్ట్ మార్టం కన్ఫర్మ్డ్ మర్డర్ అండ్ సెక్షువల్ అసాల్ట్. ఇందాక చెప్పాను. ఎవిడెన్స్ tampering, body was burned to destroy evidence, సాక్ష్యాలు లేకుండా చేయడానికి బాడీని కాల్చివేయడం అనేది జరిగింది. అక్యూజ్డ్ యాక్షన్స్, అక్యూజ్డ్ కన్స్యూమ్డ్ ఆల్కహాల్ అండ్ లెఫ్ట్ విత్ ఏ ఫ్రెండ్స్ మోటార్ సైకిల్. ఇందాక నేను చెప్పాను కదా, ఫ్రెండ్తో చెప్పి ఉన్నాడు. ఏ ఫ్రెండు? వాడు అక్కడి నుంచి కన్స్యూమ్డ్ ఆల్కహాల్ శుభ్రంగా తగలబెట్టేశాడు, బాగా బగ్గ తాగేసినాడు, ఫ్రెండ్స్ మోటార్ సైకిల్లో ఉడాయించేసినాడు. The accused was at the railway station. CCTV showed the accused at the Lokmanya Tilak terminus. This is friend. సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేశారు. ఏంటి? ఆ అమ్మాయి మచిలీపట్నం నుంచి ముంబై బయలుదేరింది. ఆ అమ్మాయి ముంబైకి చేరుకునేసరికి ఫోన్లు అందకపోవడం వల్ల తండ్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒకరిని పట్టుకోవడం జరిగింది. వాడు ఒప్పుకోవడం జరిగింది. ఈ సాక్ష్యాలన్నిటినీ కూడా ఒక 14 పాయింట్స్ని నేను మీకు ఇక్కడ సింగిల్ లైన్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అనంటే, మొన్నే ఒక ఎపిసోడ్ చేశాను నేను. ఒక ఆడపిల్లకి కలకత్తా కేసులో మానానికి 7 లక్షలు, ప్రాణానికి 10 లక్షలు ఖరీదు కట్టినటువంటి మన తీర్పుల్ని, మన గుండెలు బాదుకునేటటువంటి తీర్పుల్లో మరొక తీర్పు ఇది ఏంటంటే, ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి తీర్పు, పోలీసులు సాక్ష్యాలని సమర్పించడంలో లూప్ హోల్స్ ఉన్నాయి, అలాగే ఎంటీ హోల్స్ ఉన్నాయి. ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఆ సిచ్యుయేషన్స్ ఉన్నాయి అనంటే, సీసీటీవీ ఫుటేజ్ని ఆధారం చేసుకుని వాటిని సాక్ష్యాలుగా కోర్టు పరిగణలోకి తీసుకోదు. అలాగే ఇంకొక సెన్సేషనల్ విషయం ఏంటి అనంటే, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో వాడు నేరం చేసినటువంటి నేరగాడు సాక్షాత్తు కోర్టులో ఒప్పుకున్నాడు. నేనే నేరం చేశాను, నేనే చేశాను అన్నా కూడా కోర్టు మేము ఇతరు ఒప్పుకున్నా కూడా మేము నమ్మడం లేదు. అండర్లైన్ దిస్ పాయింట్. మేము ఇతరు ఒప్పుకున్నా కూడా మేము నమ్మడం లేదు. ఎందుకు అనంటే, సీసీటీవీ ఫుటేజ్లు మేము తీసుకోము, అక్కడ కాల్చి బూడిద చేసినటువంటి ఆ యొక్క బూడిద ఏదైతే ఉందో దాన్ని కూడా, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు సమర్పించడంలో కూడా మాకు కొన్ని గ్యాప్స్ కనిపిస్తున్నాయి, గ్యాప్ హోల్స్ కనిపిస్తున్నాయి, ఖాళీ రంధ్రాలు. అంటే ఏమంటారు అనేది నిజంగా చెప్తున్నాను, నవ్వడం కాదండి, ఒక కసి పుడుతుంది నాలో. అయితే మాత్రం ఏంటి మన చట్టాలు, ఏంటి మన తీర్పులు, ఎక్కడున్నా మనము, ఏమైతున్నా మనం, ఎవరిస్తున్నారండి ఈ తీర్పులు? నిజంగా ఆలోచిస్తుంటే పిచ్చెక్కుతుంది నాకే కాదండి, ఎవరైనా సరే ఇలాంటి వార్తల్ని చూసారా? ఎక్కడైనా చూసారా? అరే చూడండి అయ్యా, ఒక్కసారి చూడండి. మనం నేరాలని ఎంత అద్భుతంగా నెలల తరబడి పుంకాలుగా గంటల ఎపిసోడ్లు చేసుకొని సంపాదించేసుకుంటున్నామే, కానీ నేరస్తులకి శిక్ష పడుతుందా లేదా, న్యాయ విచారణ సరిగా జరుగుతుందా లేదా, ఇలా విక్టిమ్స్ అయినటువంటి ఇలాంటి ఆడపిల్లలు ఎవరైతే ఇలాంటి కేసులు ఉన్నాయో, ఇలాంటి కేసుల్లో ఈ ఆడపిల్లలకి న్యాయం జరుగుతుందా లేదా అనేటటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? ఇదిగో అండి బంగారు తల్లి, ఇదిగో ఆ దరిద్రుడు. ఓకే, మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి అంటే, నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. సుప్రీంకోర్టు ఇంత అద్భుతంగా ఈ తీర్పు ఇచ్చింది, అరే సాక్ష్యాధారాలన్నీ అక్కడ సమర్పించిన తర్వాత కూడా ఇది లేదు, ఇది సరికాదు, ఇది మేము నమ్మము, అది మేము నమ్మము, సాక్షాత్తు వాడు ఒప్పుకున్నా కూడా మేము నమ్మట్లేదు తూచ్ అని చెప్పేసి అతగాడిని రిలీజ్ చేసింది. ఇతగాడిని ఓకే, రిలీజ్ చేసిన తర్వాత అండి, ఈ తీర్పు ఎన్ని సంవత్సరాలకు వచ్చిందంటారు? 11 సంవత్సరాల తర్వాత, దాదాపు 12 ఏళ్ల తర్వాత వెలువరించిన తీర్పు. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి అనంటే, అరే ఇన్ని సాక్ష్యాలు సమర్పించినా కూడా సుప్రీంకోర్టు నమ్మలేదండి.
అండర్లైన్ దిస్ పాయింట్. సుప్రీంకోర్టు వీడంతటికి వీడు వచ్చేసి ఏమంటే నేను తప్పు చేశాను, నేను అమ్మాయిని కాల్చింది నేనే, చంపింది నేనే, సెక్షువల్ అసాల్ట్ చేసింది నేనే, అన్నీ నేనే 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 అని చెప్పినా కూడా అబ్బెబ్బే మేము ఎట్టి పరిస్థితుల్లో నమ్మమని చెప్పినటువంటి ద్విసభ్య ధర్మాసనము మరి కలకత్తా కేసులో గుర్తుందా అండి? కలకత్తా కేసు కాదండి, కేరళ కేసు. అది కూడా మనం మాట్లాడుకున్నాం. బట్టలు కూడా తీసినంత ఈజీగా ఆ అమ్మాయి ఆ మగపిల్లవాడిని చంపేసింది, ప్రియుణ్ణి చంపేసింది అని. కానీ ఆ కేసులోనేమో ఆ ఆడది భయంకరంగా కనిపించి ఆ ఆడదానికి కఠినమైనటువంటి మరణశిక్ష విధించినటువంటి కోర్టులు ఒక ఆడదాని విషయంలో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కింద కనిపించినటువంటి కేసులు ఆడది అదే విధంగా అంతకంటే ఘోరంగా నీచంగా పతనమైపోతుంటే, మగాడి చేతిలో ఆహుతైపోతుంటే ఈ కోర్టులకు ఎందుకు కనపడటం లేదనేది నా ప్రశ్న. అక్కడ ఒక ఆడపిల్లకి భయంకరమైనటువంటి మరణశిక్ష వేసినందుకు సంతోషపడాలా, బాధపడాలా? ఇక్కడ ఈ దరిద్రుడి యొక్క సాక్ష్యాలు మేము పరిగణలోకి తీసుకోం, మేము నమ్మమని వీడిని రిలీజ్ చేసినందుకు ఎడవాలా? ఆడదానికి ఎక్కడండి న్యాయం జరుగుతుంది? ఎక్కడ న్యాయం జరుగుతుంది? మీరందరూ ఒక ప్రశ్న వేయాలి మై డియర్ ఫ్రెండ్స్. నేను కూడా కోర్టును ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. వాట్ ఈస్ హీ? హీ ఈజ్ ఏ డ్రైవర్. అతను పని చేసేది ఒక డ్రైవర్గా, క్యాబ్ డ్రైవర్ ఆర్ ఆటో డ్రైవర్, నాకు తెలిసి ఆటో డ్రైవర్. ఒక ఆటో డ్రైవరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్ష పడిన తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళి లాయర్ని పెట్టుకునేటటువంటి స్థితి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు ఎవరికైనా? ప్రశ్న నేను వేసుకున్నాను, నాకు ఆన్సర్ దొరికింది. విక్టిమ్ ఎక్కడ ఉన్నాడు అని అంటే హీ ఈజ్ స్టేయింగ్ ఎక్కడ? యంగ్ క్రిస్టియన్ విమెన్ అసోసియేషన్లో ఉంటున్నాడు. యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్, YWCA. చూసారా? ఇందాక నేను మీకు ఒక మాట అన్నాను, ఇక్కడ 7 పాయింట్స్ చూపిస్తూ విక్టిమ్స్ బిలాంగింగ్స్ ఫర్ దిస్ ఈజ్ నాట్ ఎస్ అక్యూజ్డ్ యాక్షన్స్, దిస్ ఇస్ ఇది కాదు, ఇది దిస్ వన్. అక్యూజ్డ్ కన్ఫెస్ టు ఎ ఫ్రెండ్ దాట్ ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పాను చూసారా, అదే ఇది అండర్లైన్ దిస్ పాయింట్ అని చెప్పాను చూడండి. గిల్ట్ ఇంట్రడ్యూస్డ్ రిచువల్, అక్యూజ్డ్ హ్యాడ్ పర్ఫార్మ్డ్ రిచువల్స్ టు వాష్ ఆఫ్ సిన్ అండ్ అన్ ఎంట్రీ ఇన్ ఎ రిజిస్టర్ షోయింగ్ ద పేమెంట్ ఫర్ ద పూజ. వాష్ ఆఫ్ సిన్లు ఎక్కడ జరుగుతాయి? కన్ఫెషన్స్ ఎక్కడుంటాయి? ఆలోచించండి. ఒక హిందూ స్త్రీ, ఒక ఆడపిల్ల అంత దారుణంగా అత్యాచారానికి గురయ్యి భయంకరంగా తగలబెట్టేస్తే ఒక్క హిందూ గొంతుకైనా నిలబడిందా? న్యాయం జరగాలని పోరాటం జరిగిందా? పిచ్చి తండ్రి తిరిగాడు తప్ప మనం ఎవరైనా గొంతు విప్పామా? హత్య జరిగిన రోజున మాత్రం పుంకాలుగా ఇంకా దొరకలేదా? పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యో ఇంతేనా? ఈ ప్రపంచం ఇంతేనా? అయ్యో సమాజం ఇంతేనా? అసలు ఆడదానికి రక్షణ లేదా అని ఎన్ని మాట్లాడుకున్నామో, ఎన్ని స్లోగన్లు పెట్టామో, ఎన్ని హెడ్లైన్స్ పెట్టినామో, ఎంత చేసినామో. ఆ తరువాత గప్ చుప్ సంబార్బుడ్డి మన కళ్ళకి గంతలు కట్టేశాం. ఎందుకంటే న్యాయస్థానంలో న్యాయదేవత కూడా కళ్ళకి గంతలు కేవలం ఒక హిందూ స్త్రీ మీద జరిగినటువంటి అన్యాయాలకి మాత్రమే కట్టుకొని ఉంటుందేమో. ఇలాంటి వెధవలకి చేసినటువంటి నేరాల వైపు మాత్రము కళ్ళకి గంతలు కట్టుకొని చెవులు మూసుకొని ఉంది అని నాకు అర్థమైంది. ఎవరిచ్చారు సపోర్ట్? ఎవరు చేశారు సపోర్ట్? ఒక మాట చెప్పమంటారా? ఆ తీర్పు వచ్చిన తరువాత ఆ తండ్రి ఒకే ఒక్క మాట మాట్లాడాడండి. ఇతను ఆ యొక్క హత్య చేసి నేరం చేసి ఉండకపోతే నేరస్తుడెవడో భగవంతుడికే తెలియాలి అన్నాడు. అంతకు మించి ఆ పిచ్చి తండ్రి ఏం మాట్లాడగలడండి? ఒక మధ్యతరగతి తండ్రి ఏమి చెయ్యగలడండి? న్యాయం ఎక్కడ జరుగుతుందండి? అదిగో అప్పుడే నాకు ఒక సీన్ గుర్తొచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సినిమా ఎవరైనా చూసారా? సర్పయాగం, శోభన్ బాబు గారి సినిమా. దాదాపు ఒక 25 సంవత్సరాల కిందట 30 years బ్యాక్ వచ్చినటువంటి సినిమా. నాకు చాలా ఇష్టం. అంటే మీరు అడగచ్చు, ప్రియా చౌదరి నువ్వు అన్నీ ఇలాంటి సినిమాలు చూస్తావు అంటే చూస్తా.
ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంటుందో, ఎవరిలో ఉంటుందో, సమాజం పట్ల, కుటుంబం పట్ల, బంధాల పట్ల, అనుబంధాల పట్ల ఎక్కడైతే ఆ యొక్క బాధ్యత అనేది ఉంటుందో మళ్ళీ మళ్ళీ చూస్తాం. ఈ సినిమా మీకు గుర్తు లేకపోతే, చూడకపోతే చూడండి. ఎందుకు చూడండి అంటున్నానంటే, ప్రతి అన్న, ప్రతి తండ్రి చూడాల్సినటువంటి సినిమా. ఎంత అద్భుతమైనటువంటి సినిమా అంటే పరుచూరు బ్రదర్స్ రాశారు. నిజంగా వాళ్ళకి జయహో. ఒక తండ్రి డాక్టర్ తల్లిని భార్యని కోల్పోతాడు తన యొక్క ప్రొఫెషన్ దృష్ట్యా. అలాగే కూతురు, ఒక ఆడపిల్ల పుడుతుంది. భార్య చనిపోయిన తర్వాత తనే తల్లి తండ్రి కూడా తనే అయి ఆ బిడ్డను పెంచుతాడు. బిడ్డను పెంచిన తర్వాత తన యంగ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత ఒక పొలిటీషియన్ కొడుకుతోటి ప్రేమలో పడుతుంది. ఈ అమ్మాయి పడుతుంది. వాడు ప్రేమ అనేటటువంటి నాటకం ఆడతాడు. నాటకం ఆడిన తర్వాత ఈ అమ్మాయిని ఒకానొక సిచ్యుయేషన్లో ఇతని యొక్క ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ అమ్మాయిని అతి దారుణంగా ఈ డాక్టర్ యొక్క కూతురు మీద అత్యాచారం జరిపి అమానుషంగా హత్య చేసేస్తారన్నమాట. చేసిన తర్వాత ఆ తండ్రి కోర్టుకు వెళ్తే కోర్టులో సేమ్ ఇవే సాక్ష్యాలు నిలబడవు. వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. ఎవడూ కూడా ఈ కేసుకి న్యాయం జరగాలి అనేటటువంటి వాదన కానీ వాయిస్ కానీ ఎక్కడా ఉండదు. తండ్రి చట్టం పట్ల, న్యాయస్థానాల పట్ల ఓడిపోతాడు. అప్పుడు ఆలోచించిన తరువాత అతను ఒక స్టెప్ తీసుకుంటాడు. నా బిడ్డకి నేను రక్షణ ఇవ్వలేకపోయాను, కానీ ఈ సమాజంలో ఉన్న ఒక ఆడపిల్లకి, అలాగే ఈ సమాజానికి నేను ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది అని చెప్పి ఎవరెవరైతే తన బిడ్డని పైన అత్యాచారం చేసి హత్య చేశారో వాళ్ళందరినీ కూడా అతను చంపుకుంటూ వస్తాడు. నేను ఇక్కడ హత్యలు ప్రోత్సహించటం లేదు. వ్యవస్థ ఎలా ఉందో, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు డిస్కస్ చేస్తున్నాను, కానీ ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నాను. నేను అందరినీ చంపుకుంటూ వచ్చిన తర్వాత కోర్టులో ఇతన్ని సబ్మిట్ చేసినప్పుడు ఒక్క మాట అంటాడండి, గుండె ఇలా పిండేసినట్టు. నేను ఎంతో ప్రయత్నించాను న్యాయస్థానంలో నా బిడ్డకి న్యాయం జరుగుతుంది అని చెప్పి, కానీ ఎక్కడా కూడా చట్టం కానీ న్యాయస్థానాల దగ్గర కానీ నేను గెలవలేకపోయాను, ఓడిపోయాను. ఎంతో మన ధర్మాలు చెప్తూ ఉంటాయి కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎన్నో అద్భుతమైనటువంటి నీతి సూక్తులు మనం భగవద్గీత చెప్పింది. సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కానీ నా బిడ్డ ఇలాంటి దుర్మార్గుల చేతుల్లో నలిగిపోయి అతి భయంకరంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆ బిడ్డ ప్రాణం పోయేటప్పుడు నాన్న 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 అని ఎంత గుండెలు అవిసేటట్టు ఏడ్చి ఉంటుందో ఆ ఏడుపు భగవంతుడికి వినపడలేదా? అందుకే ఆ ఛార్జ్ నేను తీసుకున్నాను. ఎందుకు నేను వీళ్ళందరినీ చంపేశాను అంటే కోర్టులు శిక్ష వేయలేదు, చట్టము అమ్ముడుపోయింది. కోర్టులు నా బిడ్డకి కానీ నాకు కానీ న్యాయం చెయ్యలేదు. నేను న్యాయం చేశాను. ఎవరికి చేశాను అంటే, ఎవడైనా ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేసేటప్పుడు, ఆడపిల్ల మీద అత్యాచారం చేసేటప్పుడు, ఈ విధమైనటువంటి బలాత్కారాలు చేసేటప్పుడు, హత్యలు చేసేటప్పుడు ఆ పిల్ల జోలికి వస్తే ఆ పిల్ల వెనక ఒక అన్న ఉంటాడు, ఒక నాన్న ఉంటాడు, కాపాడటానికి, వేటు వెయ్యడానికి అనేటటువంటి ఆ యొక్క బాధ్యతని, ఆ యొక్క భయాన్ని చెప్పడం కోసమే నేను ఈ పని చేశాను. సమాజానికి ఆ సందేశాన్ని ఇవ్వడం కోసమే నేను ఈ పని చేశాను అని చెప్పేసని గుండె బద్దలయ్యేటట్టు ఏడ్చి మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఆ తండ్రిని తలుచుకుంటే నాకు చాలా బాధేసిందండి. సుప్రీంకోర్టులో ఈ తీర్పు వచ్చినప్పుడు ఒక ఆడపిల్ల తండ్రి గుండె ఎంత పగిలిపోయి ఉంటుంది. ఇంకా ఏం చేయగలడండి, ఏం చేయగలడో. ఇంకొక మాట కూడా చెప్తాను. నాకు ఇంకొక సంఘటన కూడా గుర్తొచ్చింది. ఏంటి ప్రియా చౌదరి నువ్వు సినిమాలు తీస్తావా అంటే, సినిమాలే తీస్తా. ఎందుకంటే అవి చెబితేనే మీకు బాగా అర్థమవుతాయి. బొబ్బిలి పులి అనేటటువంటి సినిమాలో ఎన్టీఆర్ గారు కూడా ఇలాగే సమాజం పట్ల దుర్మార్గులైనటువంటి వ్యక్తులు, సమాజంలో ఉన్నటువంటి చీడ పురుగులు సమాజానికి చీడ పట్టిస్తుంటే, భ్రష్టు పట్టిస్తుంటే వాళ్ళందరినీ కూడా ఆయన ఇలాగే కలుపు మొక్కలు ఏరి పడేసిన తర్వాత కోర్టుకు వస్తాడు. కోర్టుకు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తాడు అనంటే, అతను అంతకు ముందు ఒక సోల్జర్,
ఒక సోల్జర్గా నేను ఎంతో మందిని చంపాను కదా, అప్పుడు నాకు పరమవీర చక్రాన్ని ఎందుకు ఇచ్చారు శత్రువుల్ని చంపినందుకు? మరి ఇక్కడ లోకల్గా ఈ సమాజానికి చేటు చేస్తున్నటువంటి ఈ పురుగుల్ని చంపేసినందుకు నాకు మరణ శిక్ష ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి అని అడిగితే అప్పుడు జడ్జి చెప్తాడు, ఇది నీ వ్యక్తిగతము అని అంటాడు. అది దేశాన్ని రక్షించేటటువంటి పని, ఇది నీ వ్యక్తిగతము అని అంటే అప్పుడు మాట్లాడతాడు, దేశాన్ని ఇప్పుడు నేను రక్షించా, ఆ శత్రువుల్ని కాదు నా దేశాన్ని దేశ అభివృద్ధికి చీడ పట్టిస్తున్నటువంటి ఈ చీడ పురుగుల్ని వేరేయడంలో ఇప్పుడు నేను దేశానికి సేవ చేశాను, ఇప్పుడే నేను చేసింది అసలైనటువంటి సేవ అని చెప్పి అప్పుడు జడ్జి గారిని అడుగుతాడు. జడ్జి గారు, మీరు తీర్పు ఇచ్చిన తర్వాత నేను పైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అప్పీల్ చేసుకోవచ్చు అంటాడు. అప్పుడు ఒక మాట మాట్లాడతారు, కోర్టుకి తీర్పుకి ఇంత వ్యత్యాసం ఉంటే ఇక్కడ పడినటువంటి శిక్ష పైకోర్టులో ఖరారు చేయొచ్చు లేదా రద్దు చేయవచ్చు, అలాగే ఇక్కడ పడినటువంటి శిక్ష ఆ పైకోర్టులో విచారణ జరిపి ఆ పైకోర్టు అని చెప్పి వెళ్ళేసరికి నేరస్తుడు తను చేసిన నేరం ఏంటో మర్చిపోయిన తరువాత శిక్షలు పడుతున్నాయి యువర్ ఆనర్ అని మాట్లాడతాడు. ఇక్కడ కూడా నేను ఒక పాయింట్ మాట్లాడుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఇక్కడ ఏంటి అంటే 12 సంవత్సరాల తరువాత ఈ కేసులో సాక్ష్యాధారాలు బలంగా లేవు కాబట్టి ఇతను నేరం చేశాడు అనడానికి మేము ఏ విధంగానూ మేము అంగీకరించడం లేదు కాబట్టి ఈ కేసును కొట్టేస్తున్నాము అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్కి అతన్ని రిలీజ్ చేయమని చెప్పేసి రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చేసింది. మరి అసలు నేరస్తులు ఎవరో పట్టుకోమని సుప్రీంకోర్టు చెప్పిందే అనుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. 12 సంవత్సరాల తరువాత ఆ స్థానం ఉంటుందా? ఆ అమ్మాయిని కాల్చి బూడిద చేసినటువంటి ఆ ప్లేసు ఈ పాటికి ఏ రియల్ ఎస్టేట్ వ్యవహారంలోనో ఉండి మెడలు ఎగిసిపోలేదా? అలాగే ఆ అమ్మాయి బూడిద ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఫోరెన్సిక్కి తీసుకురావాలి అనంటే ఆ అమ్మాయి శకలాలు ఎక్కడ మిగిలి ఉన్నాయి, ఎక్కడ దొరుకుతాయి? 12 సంవత్సరాల తర్వాత సాక్ష్యాలు. ఆ పిల్లకి న్యాయం ఎవరు చేయాలి? మరి ఈ రోజున ఇతగాడు న్యాయం చేయలేదు, ఇతగాడు ఆ నేరస్తుడు కాదు, నేరం చేయలేదు, మరి నేరం చేసిన వాళ్ళు ఎవరు అనేటటువంటిది ఇక్కడ పెద్ద ప్రశ్నార్థకం. మరి న్యాయస్థానాలు వీటి గురించి ఏం మాట్లాడతాయి అనేది అర్థం కానటువంటి విషయం. అంటే నిజంగా చెప్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు సోషల్ మీడియాలో క్వశ్చన్స్ వేసుకుంటున్నారు. అరే ఈ కేసులో ఏదైనా సరే నేరం జరిగినప్పుడు సాక్ష్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడ సాక్ష్యాలు సమాధి చేయబడినాయో సోషల్ మీడియాలో ఉన్న మాకు తెలుస్తుంటే ఈ న్యాయస్థానాలకి తెలియడం లేదా అని టీనేజ్ పిల్లలు ప్రశ్నించుకుంటున్నారు. అందుకే ఇవాళ పిల్లల్లో దేశభక్తి లేదు, ఇవాళ పిల్లల్లో సామాజిక బాధ్యత లేదు, పెద్దలంటే గౌరవం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు. అందుకే పిల్లలు విచ్చలవిడిగా తయారవుతున్నారు. ఎంజాయ్ చేయరా? ఎందుకంటే అరే నువ్వు నేరం చేసినా కూడా మనాడున్నాడు కాపాడేస్తాడు, అరే నువ్వు నేరం చేసినా కూడా నీకు బెయిల్ వస్తుంది, బయటకు వస్తావు, అరే నువ్వు నేరం చేసినా కూడా నువ్వు సచ్చేటప్పటికి వస్తుంది శిక్ష. ఒకవేళ ప్రూవ్ అయితే అప్పటి వరకు పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను కోట్లు సంపాదించు, మినిస్టర్ వైపు ఏమన్నా చేసుకో. మినిస్టర్ అంటే గుర్తొచ్చిందండో, ఒక అప్పీల్ నేను చేయాలండి. బండి సంజయ్ గారు, మీరు క్యాబినెట్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, దేశానికే హోమ్ మినిస్టర్ సార్. ఇలాంటి ఆడపిల్లలు, ఇలాంటి తీర్పులతోటి ఆడపిల్లల తల్లులమైనటువంటి మేము ఆడపిల్లల గుండెలు ఇలా పట్టుకుని బ్రతుకుతున్నాం, భయంగా బ్రతుకుతున్నాం సార్. ఈ రాజ్యంలో ఎప్పుడు సార్ మా అందరికీ న్యాయం వస్తుంది? కనీసం ఇలాంటి వాటి పట్ల చట్టం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, చట్టం బలంగా ఎలా పనిచేస్తుంది, ఎలా పని చెయ్యాలి అనేటటువంటివి ఎప్పుడైనా సెమినార్లు పెట్టారా? ఎప్పుడైనా మాలాంటి వాళ్ళ తల్లుల గురించి ఆలోచించారా? ఇలా బలైపోతున్నటువంటి ఆడపిల్లల గురించి ఆలోచించారా సార్? సనాతన ధర్మంలో ఉన్న మనము యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్లో ఉన్న వాడికి సుప్రీంకోర్టు కేసు కొట్టేస్తే సనాతన ధర్మంలో ఉన్న మన ఆడపిల్లకి రక్షణ ఎవరివ్వాలి సార్? ఎక్కడ దొరుకుతుంది సార్? జర్రంతా చెప్తారా మాకు? దయచేసి ప్లీజ్ ఆలోచిస్తారా, అనుభవిస్తారా? థ్యాంక్ యూ.